హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే గౌరీ చెప్పిన మాటలు లైక్ గ్యాస్ వెలగట్లేదు అన్న మాటలతో అర్జున్కి ట్రిగ్గర్ అవుతుంది. అంటే అతను వచ్చాడు, క్రిమినల్ అయితే కిల్లర్ వచ్చాడు, మా ఇంట్లో తిరిగాడు మొత్తం. అంటే తనకు అలికిడి తెలుస్తుంది అనమాట, వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ. సో అసలు ఏమైనా గ్యాస్ ఏమైనా లీక్ చేసి ఏమన్నా కలిగించి ఉంటాడేమో అని పరిగెట్టుకుని వెళ్తాడు. ఈలోపు వాళ్ళ సిస్టర్ పాప నడుచుకుంటూ వెళ్తుంది. అయితే పరిగెట్టుకుని వెళ్ళే లోపే వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెను ఇలా దగ్గరికి వెళ్ళేటప్పటికే బ్లాస్ట్ అయిపోద్ది. సో అర్జున్ ఆమె సిస్టర్ని కవర్ చేస్తూ వాళ్ళ సిస్టర్ని కవర్ చేస్తాడు. అర్జున్ శంకర్ అండి. అర్జున్ అంటే ఇక్కడ హీరో అంటారండి, బెటర్. అయితే అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. అయితే పోలీసులు అయితే వస్తారనమాట. శంకర్ ఇంటికి వస్తే పైన క్యాష్ మీ ఇఫ్ యూ కెన్ అని రాస్తాడు కదా. సో అది ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వద్దు అని శంకర్ చెప్తాడనమాట పోలీసుల్లో అందరికీ. సో ఇక్కడ వాళ్ళ నాన్నమేమో చాలా భయపడిపోతూ ఉంటుంది. మొన్న మధ్య మా పెద్ద మనవడు చనిపోయాడు, ఇప్పుడేమో సింధు ఇంకా శంకర్ ఇద్దరు అక్కడే ఉన్నారు. అంటే అక్కడ బ్లాస్ట్ అవుతుంది అనమాట. వంటగదిలో కొంచెం మనకు అంతా క్లియర్గా చూపించారు, జస్ట్ ఆ వంటగదిలోనే చిన్న బ్లాస్ట్ అయినట్టు చూపిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గౌరీ ఇంట్లోకి వెళ్తే గౌరీ ఏమో అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పిన్ వస్తారనమాట. పిన్ వచ్చేటప్పటికి ఆమె ఫేస్ మీద ఏవో గాయాలు ఉంటాయి. ఏంటి పిన్ని ఏమైంది అంటే, విడిచేయి తల్లి, ఏం కాదు, నేను వంట చేసుకోవాలి అంటే, మళ్ళీ బాబాయ్ కొట్టాడా ఏంటి, అసలు నేను మొన్న అంత వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా అంటే, నువ్వు ఇందులో కలగ చేసుకో గౌరీ ఇది అదే అంటే, ఈ లోపల బాబాయ్ వస్తాడనమాట. ఏంటి బాబాయ్, నీకు అంత వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ పిన్ని మీద ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు అని అంటే, అయితే అతను అంటాడనమాట, గౌరీ నువ్వు నా మీద మొన్న చెయ్యి ఎత్తావు చూసావా, అది నాకు అస్సలు నచ్చలేదు. సరే ఇప్పుడైతే నువ్వు ఉన్నప్పుడు కాపాడుతావు మీ పిన్నిని, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అప్పుడేం చేస్తావు, అప్పుడైతే నేను దీన్ని ఇది నా అంటే నా ఇంట్లోనే కదా ఉంటుంది, అప్పుడు చెప్తాను దీని పని అని చెప్పి ఆమె చెయ్యి ఇలా మెలిపెట్టి పీక నొక్కుతాడనమాట. గౌరీ నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు పో, నా ఇంట్లోనే ఉంటూ నాకే బెదిరిస్తావు కదా, నువ్వు ఇంట్లో ఉంటే నేను దీన్ని ఇలాగే చిత్రహింసలు పెడతాను, నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి పో అని పాపం రాత్రే చెప్తాడు. వద్దు బాబాయ్, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను, దయచేసి పిన్నినేమి చేయకు అని చెప్పి పాపం గౌరీ ఏడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ చెల్లేమో ఏదో పైనుంచి క్యారియర్ బాక్స్లో నుంచి క్యారేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లోనే ఏదో బాక్స్ పెట్టి ఆమెకి ఫుడ్ ఏదో ఇస్తున్నట్టు మనకి చూపిస్తారు. ఈలోపు వాళ్ళ నాన్న రాణి అని అరవగానే ఆమె కూడా భయపడిపోయి బాయ్ అక్క అని చెప్పేసి వెళ్ళిపోతుంది. గౌరీ ఏమో రోడ్డు మీద ఏదో సందులో కూర్చుని ఫుడ్ తింటున్నట్టు మనకి చూపిస్తారు. అయితే ఒక సాడ్ సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ అర్జున్ వాళ్ళ ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళ చెల్లికి శంకర్కి అర్జున్ కాదు, శంకర్కి గౌరీకి ఇలా యాక్సిడెంట్ అయినందుకు, సింధుకి యాక్సిడెంట్ అయినందుకు వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉన్నట్టు. సో ఒక సాంగ్ అయితే ప్లే అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో. సో ఇది అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ తన ఆఫీస్లో అందరితో కలిసి స్ట్రెస్ బాల్ని పట్టుకొని దాన్ని కూడా విరగొట్టేసి, ఎలా అయినా వీడిని ఫైండ్ అవుట్ చేయాలి, నాకే ధమ్కి ఇస్తున్నాడు కదా, ఎలా అయినా కానీ నేనే విన్ అవుతాను, త్వరగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏదో ఒక హింట్ అయితే వదిలేసి ఉంటాడులే అని చెప్పి చెప్తాడనమాట. అండ్ మా ఇంటికి కూడా కొంచెం సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి, నా ఇంటి వరకు వచ్చాడంటే ఎలా వస్తున్నాడో ఏంటో సెక్యూరిటీ పెంచండి, మొత్తం అన్నీ ఎవరు రాకుండా చూసుకోండి అని చెప్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మన శంకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి అంటే సింధు అండ్ ఇంకా ఇంకొక కోడలు ఉందని చెప్పాను కదా, ఆమె ఇద్దరు కలిపి అంటే లైక్ రెస్టారెంట్కి వస్తారనమాట. అర్జున్ తీసుకుని వస్తే ఈమె అంటది అనమాట, అన్నయ్య నువ్వు కూడా లోపలికి రాని, వాళ్ళ చెల్లి అడిగితే లేదమ్మా మీరు వెళ్ళండి అంటారు. వీళ్ళు లోపలికి వెళ్తారు. అదే టైంకి మన గౌరీ కూడా అదే రెస్టారెంట్కి ఆర్డర్ కోసం వెళ్తుంది. 4 పిజ్జాస్ అని ఆర్డర్ ఇస్తుంది అనమాట. 4 పిజ్జాస్ కలెక్ట్ చేసుకొని డెలివరీ చేయడానికి వెళ్ళిపోతుంది. ఆమె ఇలా వెళ్ళగానే అర్జున్ వాళ్ళు వచ్చినట్టు మనకి చూపిస్తారనమాట. అయితే ఇక్కడ వాళ్ళ చెల్లిని ఇంకా వాళ్ళ వదిన ఇద్దరు కలిపి ఆర్డర్ పెట్టుకుంటారు, లైక్ పిజ్జా, ఇంకొకరేమో గార్లిక్ బ్రెడ్ అని పెడతారు. అయితే అందరూ వీళ్ళనే చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే అర్జున్ ఆ ప్లేస్లో అందరినీ పోలీసుల్ని పెడతారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని సెక్యూరిటీ పర్పస్ కోసం అనమాట. అయితే అందరూ ఈమెనే చూస్తుంటే ఈమంటది, నేను ఇంత అందంగా రెడీ అయ్యి రావడం వల్లే కదా నన్నే అందరూ చూస్తున్నారు అని వాళ్ళ చెల్లితో వాళ్ళ వదిన అంటది అనమాట. అంటే ఫన్నీగా అంటారన్నమాట. అయితే గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందరూ ఇట్లా బ్రౌన్ కలర్ షూస్ లాగా వేసుకుని ఉండడం కనిపిస్తుంది అన్నమాట. ఏంది అందరూ ఒకటే రకం షూస్ వేసుకున్నారు, ఇవి మధ్య ఫ్యాషన్ ఏమో, నేనే ఇంకా అప్డేట్ కావట్లే అనుకుంటుంది. యాక్చువల్లీ తను ఎందుకు అట్లా అనుకోవడం అంటే వాళ్ళంతా పోలీసులు అన్నట్టు అనమాట.
అక్కడ మఫ్తీలో అంటే డ్రెస్ లేకుండా మామూలు సివిల్ యూనిఫామ్ వేసుకుని తిరుగుతూ ఉంటారనమాట. లైక్ ఎవరైనా థ్రెట్ ఉందేమో వాళ్ళ ఫ్యామిలీ కానీ అర్జున్ వాళ్ళందరినీ పిలిపిస్తాడు. అయితే అండ్ ఫోన్లో కన్ఫర్మ్ చేసుకుంటారు, అందరూ మన వాళ్ళే కదా ఉన్నారు, సివిలియన్స్ ఎవరు లేరు కదా, కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండానంటే అవును సార్ అని చెప్తారనమాట. అయితే ఈలోపు మళ్ళీ గౌరీ రిటర్న్లో వస్తుంది అనమాట. ఏంటి అంటే ఆమె ఆ రెస్టారెంట్ దగ్గర ఉన్న రిసెప్షనిస్ట్తో గొడవ పడుతూ ఉంటుంది. భయ్యా నేను 4 పిజ్జాస్ ఇంకా స్నాక్స్ కూడా చెప్పారు వాళ్ళు, నువ్వేమో నాకు స్నాక్స్ ఇవ్వకుండా ఓన్లీ పిజ్జాసే ఇచ్చారు, నీకేం తెలుసు పెట్రోల్ ఖర్చులు ఎంతెంత అవుతున్నాయో, నాకు మళ్ళీ తిట్లు, నాకు ఇది చాలా అంటే ఫీడ్బ్యాక్ బాగుండదు, నువ్వు ఇలా మర్చిపోతే ఎలాగా, నాకు అనవసరంగా బ్యాడ్ నేమ్ కదా అని ఆమె అతనితో గొడవ పడుతుంటే అతను స్నాక్స్ తెచ్చి ఇస్తాడు. సరే కదా థ్యాంక్ యూ అని చెప్పేసి మళ్ళీ పార్సల్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటుంటే ఈలోపు అక్కడ మనకి ఒక అబ్బాయి చాక్లెట్స్ ఏవో తింటూ కనిపిస్తాడు అన్నమాట. అంటే రెస్టారెంట్ బయట లైక్ గార్డెన్ రెస్టారెంట్ లాగా అనుకోండి, బయట ఎవరో పిల్లోడు కూర్చుని ఏదో తింటూ ఉంటాడు. ఈలోపు మనకి ఒక చెయ్యి కనిపిస్తుంది, దాని మీద కర్మ అని రాసి ఉంటుంది, అంటే కిల్లర్ చెయ్యి అన్నట్టు అనమాట. దాని మీద ఒక లెటర్ ఇచ్చి ఆ బాబుకి ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వు అని చెప్తాడనమాట. దాంతోపాటు ఒక చాక్లెట్ కూడా ఇస్తాడు ఆ బాబుకి. అయితే ఆ బాబు పరిగెట్టుకుంటూ వెళ్ళి గౌరీకి ఆ లెటర్ ఇస్తాడనమాట. రే ఇదేంట్రా నాకు ఇస్తున్నావు, ఇది లీవ్ లెటరా ఏంటి అంటే, కాదు అక్కడ అంకుల్ ఇమ్మన్నాడు అని చెప్పేసి అలా చూపించేసి ఆ పిల్లోడు పారిపోతాడు అనమాట. అంకుల్ ఎవరు అని చెప్పేసి ఇలా చూడగానే అక్కడ అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. ఈమె ఏమనుకుంటుంది అంటే తెలిసిన వాడు అక్కడ అర్జున్ ఒక్కడే కదా ఆమెకి, అర్జున్ ఏమన్నాడేమో అని చెప్పేసి ఆమె ఏదో మ్యూజిక్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏదో రొమాంటిక్ ఫీలింగ్లో ఉన్నట్టు చూపిస్తారు. లైక్ ఆమెకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందిలే అర్జున్ అంటే, ఆఫ్ కోర్స్ శంకర్ అంటే. సో అతన్ని చూసి ఈమె అలా కొంచెం ఏదో మ్యూజిక్తో ఎండ్ చేస్తాడనమాట ఎపిసోడ్. సో ఇదైతే ఎండ్ అయ్యింది ఇక్కడతో. నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మనం మళ్ళీ నేను ఒక 2 డేస్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఒక ఆయన కమెంట్ పెట్టారు లైక్ ఎపిసోడ్ 8 కోసం వెయిటింగ్ అని చెప్పి. థ్యాంక్ యూ అండి, చూస్తున్నారు కానీ ఇలా కమెంట్ పెట్టి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.